నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. మీరెవరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తూను దాన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, దాని యజమానులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంది, అక్కడ ఉన్న స్టాక్ ఏంది, మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి. అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డులో వాళ్ళతోని రాపించి ఇంత స్టాక్ ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి. దాంతో ఏంటంటే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకున్న బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుద్ది. ఓహో ఇక యూరియా ఉన్నది, లేకపోతే ఇతర ఎరువులు ఉన్నాయి, సమస్య లేదు, మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు అని. కాబట్టి బయట విజిబుల్గా వాళ్ళతోని బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలి. దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారులను, పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించుకోండి రేషన్ ఈ ఫర్టిలైజర్ షాపుల దగ్గర. లేకపోతే ఏమైందంటే ఇది ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ ఎరువుల డైవర్షన్ మేము జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు వారు ఒక అబ్జర్వేషన్ చెప్పింది. 20-25% ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా డీజిల్ దీంట్లో పొగ తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు, యూరియాను వాడుతున్నారని వారు చెప్పిండ్రు. కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలు, బార్డర్ రాష్ట్రాలు, మహారాష్ట్ర సరిహద్దులో ఉండే వాటికి అన్నిటి, కర్ణాటక సరిహద్దుల్లో కూడా పోలీసులను కొంత అప్రమత్తం చేయాలి, అక్రమ రవాణా జరగకుండా. ఈరోజు ఇతర వ్యాపారాలకు కమర్షియల్లో కొనుక్కోవాల్సిన యూరియా ఈరోజు సబ్సిడీలో అగ్రికల్చర్కి ఇచ్చే యూరియాని వాళ్ళు దారి మళ్లిస్తున్నారని చెప్పి కేంద్ర మంత్రి మాకు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అట్లా 20-30% దారి మల్లుతుందని చెప్పి కేంద్ర మంత్రి గారు మాకు చెప్పారు. మేము నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి కలిసినప్పుడు. సో ఈ సందర్భంగా ఇప్పటివరకు నేను అది నోటీస్ చేయలేదు, అధికారులు కూడా నోటీస్ చేసినో లేదో నాకు తెలియదు. క్లియర్గా కేటగారికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న కలెక్టర్లకి తక్షణమే వ్యవసాయాన్ని కాకుండా ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా కఠినంగా వ్యవహరించండి, క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. రైతుల కంటే మనకి ఇంకెవ్వరూ ప్రాధాన్యత కాదు. రైతులకు నష్టం జరిగే పని, రైతులకు కష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. ఖచ్చితంగా మీరు వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. తర్వాత